హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి ఈ యొక్క మన ఛానల్లో మరి నూతనమైనటువంటి ఒక సిరీస్ స్టార్ట్ చేసుకున్న. ఆ సిరీస్ పేరే రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో మరి డే 4 క్లాస్ 4 డే 4 క్లాస్ 4లో ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటంటే కెన్, కుడ్, మే, మైట్. ఐ రిపీట్, కెన్, కుడ్, మే, మైట్. సో టాపిక్లోకి ముందు కొనసాగుదాం. ఈ టాపిక్ మీకు తెలుసు, నేను చెప్పనాల్సిన అవసరం లేదు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్. ఐ నీడ్ నాట్ టు టెల్ యూ మచ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. ఈ టాపిక్ యొక్క ఆవశ్యకత ఇంత అంత అని చెప్పడానికి లేదు. చాలా చాలా ఆవశ్యకతమైనటువంటి, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. వీడియోని ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ని, మీ యొక్క సందేహాలని కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరి తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అర్థం చేసుకుని పెద్దవాళ్ళకి వివరించండి. పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ చక్కగా ఆలకించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్పష్టంగా, మరి చాలా చాలా సుస్పష్టంగా నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రైట్. సో ఇప్పుడు 4 విషయాలు కెన్, కుడ్, మే, మైట్ అన్నాను కదా, ఒక్కొక్కటి వివరించే ప్రయత్నం చేస్తాను. సో కెన్, ఇట్ ఎక్స్ప్రెసెస్ ప్రజెంటబిలిటీ, కెపాసిటీ, పాసిబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్ అండ్ ఆఫర్. ఓకే, ఒక్కొక్కటి తెలుగులో చెప్తాను. సో కెన్ అనేది ఎక్కడెక్కడ వాడతారు, ఎన్ని సందర్భాలు వాడతారు, స్పష్టంగా చెప్తున్నాను. వీటిల్లో చాలా పదాలు ఇంటర్చేంజబుల్. అంటే చాలా సందర్భాలు ఇంటర్చేంజబుల్. అంటే కెన్లో వాడిని కుడ్డుగా వాడుకోవచ్చు, కుడ్లో వాడిని కెన్లో వాడుకోవచ్చు. అలాగే ఇట్లా మేలో వాడుకున్నాయి, మైట్లో కూడా వస్తాయి, మైట్లోకి మేలో కూడా వస్తాయి. సో చాలా వరకు ఇంటర్చేంజబుల్గా ఉంటాయి. సో అవి మనం స్పష్టంగా బోర్డు మీద మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో మరి పాసిబిలిటీ అనేది, పొలైట్నెస్ అనేది, అన్సర్టనిటీ అనేది, ఇటువంటి పదాలు ఇంటర్చేంజబుల్. అంటే ఒక దాంట్లో వచ్చింది వేరే దాంట్లో కూడా వస్తాయి అన్నమాట. సో కెన్ అనే దాంట్లో మరి ఇప్పుడే ఇంగ్లీష్లో చదివాను కదా, మరొకసారి చూద్దాం. ప్రజెంటబిలిటీ, కెపాసిటీ, పాసిబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్ అండ్ ఆఫర్స్. సో ఈ సందర్భాల్లో వాడతారు. వాటిని తెలుగులో చెప్తాను. ప్రజెంటబిలిటీ అంటే ప్రస్తుతానికి సామర్థ్యం, అంటే వర్తమానంలో సామర్థ్యం కలిగి ఉండడం, వర్తమానంలో శారీరకంగా సామర్థ్యం కలిగి ఉండటాన్ని ఎబిలిటీ అంటారు. కెపాసిటీ అనేది సో ఇంటలెక్చువల్ కింద తీసుకోవచ్చు. సో ప్రజెంట్ టెన్స్లో కెపాసిటీ, ఇంటలెక్చువల్ కెపాసిటీని కూడా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పాసిబిలిటీ అంటే జస్ట్ అవకాశం కలిగి ఉండడం. అవకాశం కలిగి ఉండడం. పర్మిషన్ మరి వెసులుబాటు కలిగించుట, వీలు కలిగించుట. పర్మిషన్ అంటే వీలు కలిగించుట. నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే అభ్యర్థన. నెక్స్ట్ ఆఫర్స్. ఏమైనా ఆఫర్స్ అంటే తెలుగులో కూడా ఆఫర్ అంటూ ఉంటారు, ఏదైనా అవకాశం కలిగించడం. సో ఈ సందర్భాల్లో ఎన్ని సందర్భాలు? 1 2 3 4 5 6 అప్రాక్సిమేట్లీ, అంటే మోర్ ఆర్ లెస్ అటు ఇటుగా 6 సందర్భాల్లో ఈ కెన్ అనేది వాడతారు. మనం వాడతాము, కెన్ అనేది వాడతాము. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ప్రజెంటబిలిటీ, కెపాసిటీ, పాసిబిలిటీ, పర్మిషన్, రిక్వెస్ట్ అండ్ ఆఫర్స్. ఈ యొక్క 6 సందర్భాల్లో కెన్ అనేటువంటి పదాన్ని మోడల్ ఆక్సిలరీ, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు, మోడల్ ఆక్సిలరీ అంటారు. ఓకే, సహాయక క్రియ అని తెలుగులో అంటారు. వీటిని వాడడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ కుడ్ అనే దానికి చూద్దాం. సో కుడ్ అనేది కెన్ యొక్క పాస్ట్ టెన్స్. ఓకే, కెన్ యొక్క పాస్ట్ టెన్సే కుడ్. నెక్స్ట్ పాసిబిలిటీ, కెపాసిటీ, పాసిబిలిటీ, రిక్వెస్ట్, పర్మిషన్, కండిషనల్ హెల్పింగ్ వర్బ్ అండ్ సజెషన్. రైట్. సో ఐ రిపీట్. సో పాసిబిలిటీ అంటే వీటిని ఇప్పుడు చక్కగా తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తా. పాసిబిలిటీ
గత కాలంలో భూతకాలంలో సామర్థ్యం కలిగి ఉండడం. సో గడిచిపోయిన కాలంలో సామర్థ్యం కలిగి ఉండడం. సో ఐ కుడ్ నాట్ స్లీప్ లాస్ట్ నైట్, ఐ కుడ్ నాట్ మేక్ వీడియోస్ లాస్ట్ ఇయర్. సో గత కాలంలో నేను చేయలేకపోయాను అలా చెప్తారనమాట. సో పాస్ట్ ఎబిలిటీ. నెక్స్ట్ కెపాసిటీ. చెప్పే కదా, ఎబిలిటీ అనేది సామర్థ్యం సంబంధించింది, శక్తి సంబంధించింది. కెపాసిటీ అనేది మెంటల్ కెపాసిటీ, ఇంటలెక్చువల్ కెపాసిటీ అనమాట. నెక్స్ట్ పాసిబిలిటీ. సో పాసిబిలిటీ అంటే అవకాశం ఉండడం, అవకాశం ఉండడం. నెక్స్ట్ రిక్వెస్ట్ అంటే చెప్పే కదా, ఇప్పుడు ఇంతకుముందే చెప్పే కదా, రిక్వెస్ట్ అంటే మరి అభ్యర్థన. చూడండి, ఈ పాసిబిలిటీ, రిక్వెస్ట్, పర్మిషన్. సో వచ్చిన పదాలే మళ్ళీ వస్తాయి. అంటే కెన్లోను వాడతారు, కుడ్లోను వాడతారు, కుడ్లోను వాడతారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాలని పని లేదు. జాగ్రత్తగా మనం ఆలోచించి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో అభ్యాసన కూసు విద్య. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అభ్యాసన కూసు విద్య. లెట్ us కంటిన్యూ అవర్ లెసన్. రైట్. సో రిక్వెస్ట్ అంటే అభ్యర్థన. నెక్స్ట్ పర్మిషన్ అంటే ఒక విషయాన్ని మనం ఏదైనా ఒక విషయం చేయడానికి మరి అవకాశాన్ని కలిగించడం. నెక్స్ట్ కండిషనల్ హెల్పింగ్ వర్బ్ అంటే మరి ఇది హైపోథెటికల్ కండిషన్లో గత వీడియోలో మనం తెలుసుకున్నాము. హైపోథెటికల్ కండిషన్ అంటే ఊహతో కూడినటువంటి కండిషన్లో సహాయక్రియగా ఈ కుడ్ అనే పదం వస్తుంది. నెక్స్ట్ సజెషన్, ఒక సలహాలాగా కూడా వస్తుంది. ఓకే. సో ఈ పదాలు ఫస్ట్ ఈ కెన్, కుడ్ అనే మాత్రం చాలా ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. కెన్, పాస్ట్ ఎబిలిటీ, కెపాసిటీ, పాసిబిలిటీ, రిక్వెస్ట్, పర్మిషన్, కండిషనల్ హెల్పింగ్ వర్బ్ అండ్ సజెషన్. సో ఎన్ని సందర్భాలు లెక్క పెడదాం. ఓకే, 1 2 3 4 5 6 7 సందర్భాల్లో, అంటే 7 సందర్భాల్లో ఈ కుడ్ అనే పదం వాడటం జరుగుతుంది మనం. ఓకే, మరి అంటే జాగ్రత్తగా ఆలకించాలి, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా ఆలకించి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అభ్యాసన కూసు విద్య. నెక్స్ట్ మూడవదిగా మైట్ని ఎక్కడెక్కడ వాడతారు అని చూద్దాం. సో ఇట్ ఎక్స్ప్రెసెస్ పర్మిషన్. అది పర్మిషన్, ప్రజెంట్ పాసిబిలిటీ, పొలైట్నెస్, విషెస్, హోప్స్ అండ్ అన్సర్టనిటీ. తెలుగులో వివరించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. మైట్. పర్మిషన్ అంటే మరి వీలు కలిగించుట, అంటే అవకాశం ఇవ్వుట. ఓకే, వీలు కలిగించుట, పర్మిషన్ ఇవ్వడానికి. సో నెక్స్ట్ ప్రజెంట్ పాసిబిలిటీ అంటే వర్తమాన కాలంలో అవకాశం ఉండడం. నెక్స్ట్ పొలైట్నెస్. ఓకే, గౌరవప్రదంగా వాడతాము. మే అనేది గౌరవప్రదంగా కూడా వాడతారు. నెక్స్ట్ విషెస్ అంటే మన శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా. మే గాడ్ బ్లెస్ యూ. ఓకే, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఓకే, సో విషెస్ తెలియపరచడానికి వాడతారు. హోప్స్ అంటే కొంత ఆశయాన్ని తెలియపరచడానికి, లేదా మంచిగా అంటే ఉన్నతంగా ఎదగాలి. ఓకే, ఉన్నతమైన స్థితికి నువ్వు చేరుకోవాలని హోప్ అనే పదాన్ని హోప్కి కూడా మనం వాడతాం. నెక్స్ట్ అన్సర్టనిటీ అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. 50% ఛాన్స్ జరగవచ్చు, 50% జరగకపోవచ్చు. ఓకే, అదే మైట్ అనుకోండి, 30% జరగవచ్చు, 70% జరగకపోవచ్చు. అలా. సో ఈ యొక్క మేకి ఓకే పర్మిషన్, ప్రజెంట్ ఎబిలిటీ, ప్రజెంట్ పాసిబిలిటీ, ఒక పొలైట్నెస్, విషెస్, హోప్స్ అండ్ అన్సర్టనిటీ. ఇవి సందర్భాలు. ఇప్పుడు చెప్పినటువంటి సందర్భాల్లో ఈ మే అనే పదాన్ని వాడతారు. సో మే క్యాపిటల్ లెటర్తో వచ్చింది అనుకోండి, ఎంఏవై మే క్యాపిటల్ లెటర్తో వస్తే అది మంత్ ఆఫ్ మే. ఓకే, ఏప్రిల్, మే, జూన్, జూలై అంటాం కదా. సో జస్ట్ స్మాల్ లెటర్తో వస్తే అది హెల్పింగ్ మోడల్ ఆక్సిలరీ అవుతుంది. నెక్స్ట్ మైట్. నాలుగవదిగా మైట్ చూస్తున్నాం. సో లెస్ పాసిబిలిటీ, తక్కువ పర్సెంట్. మేకి 50% పాసిబిలిటీ అనుకోండి. ఓకే, మైట్కి 30% పాసిబిలిటీ. ప్రజెంట్ టెన్స్లోనే 30% పాసిబిలిటీ. నెక్స్ట్ పాస్ట్ పాసిబిలిటీ, గతంలో
అంటే అయిపోయిన కాలంలో, గత కాలంలో పాసిబిలిటీని కూడా తెలియపరుస్తుంది. నెక్స్ట్ అన్సర్టనిటీ, జరగవచ్చు జరగకపోవచ్చు, ఇప్పుడే చెప్పే కదా 30% అవకాశం ఉంటుంది. మైట్ అంటే 30% అవకాశం. సో అన్సర్టనిటీ. నెక్స్ట్ ఇరిటేషన్. సో యూ మైట్ హ్యావ్ కమ్ దేర్, నన్ను అంటే విసిగించుకోవడం అనమాట. ఇరిటేషన్ అంటే విసిగించుకోవడం, అంటే ఎదుటి వాళ్ళని విసిగించడం. యూ మైట్ హ్యావ్ డన్ ఇట్, నువ్వు చేసి ఉండాల్సింది అని చెప్పడానికి ఇరిటేషన్ కూడా వాడతారు. సజెషన్, సలహా ఇవ్వడానికి కూడా ఈ యొక్క పదాలని వాడతారు. సో ఎన్ని సందర్భాల్లో వాడతారో మనం ఒకసారి గమనిద్దాం. 1 2 3 4 5 5 సందర్భాల్లో ఈ యొక్క మైట్ అనే పదాన్ని వాడతారు. ముఖ్యంగా మాత్రం ఫస్ట్ 3 అంటే కెన్, కుడ్, మే, మోస్ట్ ఇంపార్టెంట్, ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మోడల్ ఆక్సిలరీస్ అనమాట అవి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఉదాహరణలు ఎలా ఉన్నాయో చూద్దాం. కెన్లో కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం. కెన్లో ఈ కెన్ లిఫ్ట్ 80 kgs. సో ఈ కెన్ లిఫ్ట్ 80 kgs. ప్రజెంట్ ఎబిలిటీ, ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎబిలిటీ ఏంటంటే తను మోయగలడు. 80 kgలు మోయగలడు. షీ కెన్ స్టడీ ఫిజిక్స్ అనేది టఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ, టఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ షీ కెన్ స్టడీ ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ అనే సబ్జెక్టు తను చదవగలదు. నెక్స్ట్ యూ కెన్ గో నౌ. సో మనం అవకాశం ఇవ్వడం, పర్మిషన్ ఇవ్వడం అన్నమాట. యూ కెన్ గో నౌ, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. యూ కెన్ గో నౌ అలా. నెక్స్ట్ కుడ్ గురించి చూద్దాం. హీ కుడ్ లిఫ్ట్ 80 kgs ఇన్ 2001. 2001లో అతను 80 kgలు లేపగలిగాడు. 80 kgలు గతంలో 2021లో తను 80 kgలు లేపగలిగాడు. నెక్స్ట్ కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్. ఈ కుడ్ అనే పదం గౌరవప్రదం కూడా వాడతాం కాబట్టి, ఈ మోడల్ ఆక్సిలరీ గౌరవప్రదం కూడా వాడతాం కాబట్టి కుడ్ యూ హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి నాకు సహాయం చేయగలవా, దయచేసి నాకు సహాయం చేయగలవా, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. నెక్స్ట్ యూ కుడ్ స్టడీ 14 hours a day. రోజుకు 14 గంటలు తను చదవగలిగేవాడు. రోజుకి 14 గంటలు తను చదవగలిగేవాడు. ఎప్పుడు? గతంలో, పాస్ట్ టెన్స్లో. హీ కుడ్ స్టడీ. ఓకే, నెక్స్ట్ ఇట్ మే రెయిన్ టుడే. ఈరోజు వర్షం పడవచ్చు అంటే 50% ఛాన్స్. 50%. మే అంటే 50% ఛాన్స్ అనమాట. ఇట్ మైట్ రెయిన్ టుడే 30% ఛాన్స్. ఇట్ మైట్ రెయిన్ టుడే 30% ఛాన్స్. సో ఇట్ మే రెయిన్ టుడే, దట్ మీన్స్ 50% ఛాన్స్. సో మే ఐ కమ్ ఇన్ సార్, దయచేసి నేను లోనికి రావచ్చా. సార్, లోనికి నేను రావచ్చా. మే ఐ కమ్ ఇన్ సార్, పర్మిషన్ కోసం అడగడం అన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్. నెక్స్ట్ యూ మే గో నౌ, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. యూ మే గో నౌ. సో నెక్స్ట్ మైట్. ఓకే, హీ మైట్ గో ఎస్టర్డే. నిన్న తను వెళ్ళి ఉండవచ్చు. అవకాశం ఉన్నది, తను వెళ్ళి ఉండవచ్చు. ఓకే, పాసిబిలిటీ అని చెప్పుకున్నాం కదా, పాసిబిలిటీ. సో ఇక్కడ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ సో ఇట్ మైట్ రెయిన్ అంటే ఇక్కడ 50% ఛాన్స్ అయితే ఇక్కడ 30% ఛాన్స్. ఇక్కడ మైట్ అన్న కాడ 30% ఛాన్స్, మే అన్న కాడ 50% ఛాన్స్. సో పాసిబిలిటీ కొంత లెస్ పాసిబిలిటీ అన్నమాట. ఇక్కడ చెప్పుకున్నాం కదా, లెస్ పాసిబిలిటీ. నెక్స్ట్ షీ మైట్ బీ ఇన్ ద ఆఫీస్. ఇప్పుడు ఆఫీసులో ఉండి ఉండవచ్చు. షీ మైట్ బీ ఇన్ ద ఆఫీస్. సో దీస్ ఆర్ ద మోడల్ వర్బ్స్. I hope you have got it. I hope you have got them. I hope you have got the lesson. సో దయచేసి మరి ఇప్పటి వరకు మన వీడియోని ఆఖరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. సో మీకు మంచి వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. కంటెంట్ అనకూడదు, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మాన్యుమెంటల్ పేషెన్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మీ యొక్క సందేహాన్ని మరి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఒక రైల్వే ఆఫీసర్ గారు అడగడం జరిగింది, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్
ఈ యొక్క మోడల్ వర్బ్స్ ఎలా వాడతారు, వుడ్ ఎక్కడ వాడతారు, కెన్ ఎక్కడ వాడతారు, కుడ్ ఎక్కడ వాడతారు అని అడగడం జరిగింది. అందుకని ఈ వీడియోని ఎప్పుడు కూడా నేను రాబోయే రోజులకి ప్లాన్ చేసుకున్నాను, ముందే చెప్పాను. కారణం ఏంటంటే ఆ రైల్వే ఆఫీసర్ గారు అడగబట్టి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దయచేసి అందరికీ షేర్ చేసి మీరు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.